5 టీ20ల సిరీస్‌లో భాగంగా మంగళవారం రాత్రి నాటింగ్హామ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమిష్టిగా రాణించిన ఇంగ్లాండ్ 125 పరుగుల భారీ తేడాతో టీమిండియాను ఓడించింది. ఈ గెలుపుతో ఇంగ్లాండ్ 5 టీ20ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇకపోతే టీమిండియా బ్యాటింగ్ అండ్ బౌలింగ్‌లో మరోసారి ఫెయిల్ అయింది. ఇక ఈ ఓటమితో టీమిండియా టీ20 చరిత్రలోనే ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. గతంలో ఎప్పుడూ టీమిండియా 100+ రన్స్‌తో ఎప్పుడూ ఓడిపోలేదు. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో 5 మ్యాచ్లు ఆడిన టీమిండియా ఒక్క విజయం కూడా నమోదు చేయలేదు. టీ20 చరిత్రలోని వరుసగా 5 మ్యాచ్ల్లో టీమిండియా ఒక్క మ్యాచ్ గెలవకపోవడం ఇదే తొలిసారి. ఇక ఈ మ్యాచ్ ఓటమి అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ, ఈ వికెట్పై 200 పరుగులు ఇవ్వడం సరికాదు. బ్యాటింగ్లో పవర్ ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోవడం తమ విజయావకాశాలను దెబ్బతీసింది. మా ప్రదర్శన ఏమాత్రం బాగాలేదు. ఇంత భారీ తేడాతో ఓడిపోవడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఈ ఓటమిని మేము ఒప్పుకోవాల్సిందే. అదేవిధంగా మా ఆట తీరుపై కూడా పునరాలోచన చేయాల్సి ఉంది. టీం మీటింగ్లో చాలా ప్రణాళికలు చేయొచ్చు, కానీ మైదానంలోకి వచ్చాక పరిస్థితులకు తగ్గట్లుగా ఆడాలి. ఈ పిచ్పై బౌలర్లకు హార్డ్ లెంత్ బాగా కలిసొచ్చింది, కానీ మేము హార్డ్ లెంత్ వేయలేకపోయాం. ఓటముల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ప్రయోజనం ఉండదు. ఆటగాళ్లు జట్టు విజయాల్లో తమదైన ముద్ర వేయడం గురించి ఆలోచించాలి. మేం బలంగా పుంజుకోవాలి. మా ప్రదర్శన ఏమాత్రం బాగాలేదు అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ హాఫ్ సెంచరీతో చెలరేగగా శ్యామ్ కరణ్ దూకుడుగా ఆడాడు. అనంతరం లక్ష్యంలో టీమిండియా 11.4 ఓవర్లలోనే 76 పరుగులకి ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ అండ్ జో స్టంగ్ దెబ్బకి ఇండియా బ్యాటర్లు ఏమాత్రం క్రీజులో నిలవలేకపోయారు. ఇంగ్లాండ్కు టీమిండియా కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఇక ఈ ఓటమితో టీమిండియా సిరీస్ గెలిచే అవకాశాలను కోల్పోయింది. సిరీస్ను ఈక్వల్ చేసుకోవాలంటే చివరి 2 టీ20లు విజయం సాధించాలి. గురువారం రాత్రి 10 గంటలకు బ్రిస్టల్ వేదికగా 4వ టీ20 జరగనుంది.